హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం కన్వల్యూషన్ థీరం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ కన్వల్యూషన్ థీరం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, కన్వల్యూషన్ థీరం కన్వల్యూషన్ థీరం statement: let f of t and g of t be two functions defined for t greater than 0, then convolution of two functions f of t star g of t equals to integral 0 to t f of u into g of t minus u into du. ఇది స్టేట్మెంట్. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేస్తాం. ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్ అడిగితే ఈ స్టేట్మెంట్ని మీరు రాయగలిగితే 1 మార్క్ పడిపోతుంది. సో ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం: using convolution theorem evaluate L inverse of 1 divided by s plus 1 into s plus 2. సో సొల్యూషన్ చూద్దాం. దీన్ని మనము ఇచ్చిన ప్రాబ్లమ్ని 2 ఫంక్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఎఫ్ ఆఫ్ టీ, ఇంకొకటి జీ ఆఫ్ టీ లాగా. సో అలా కాకుండా ఫస్ట్ మనము వాళ్ళకి ఎల్ ఇన్వర్స్లో ఇచ్చాడు కాబట్టి లెట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 1 divided by s plus 1 and g bar of s equals to 1 divided by s plus 2. ఇండివిజువల్గా రెండు ఫంక్షన్స్ ఉంటే 2 ఫంక్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. అప్లయింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 divided by s plus 1. It equals to e power minus t. This one is f of t. ఇది కనుక్కున్నామా మనం? నెక్స్ట్ దీన్ని కనుక్కుందాం. టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, g bar of s ఈక్వల్స్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 divided by s plus 2. It equals to e power minus 2t. This one is g of t. ఇలా దేని దానికి ఇండివిజువల్గా కనుక్కున్నాక నెక్స్ట్ అప్లయింగ్ కన్వల్యూషన్ థీరం ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియు. అంటే ఏదైతే టీ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ చేశాక దీంట్లో రాసేసేయాలి. ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ ఇది చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది, మరి టీ ప్లేస్లో యూ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ యూ అవుతుంది అది. సో నెక్స్ట్ జీ ఆఫ్ టీ ప్లేస్లో టీ మైనస్ యూ ఉంది, ఈ పవర్ మైనస్ 2 ఇంటూ టీ మైనస్ యూ. ఎక్కడైతే టీ ఉందో దాని ప్లేస్లో టీ మైనస్ యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఇంటూ డియు. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి రాయగలిగితే అదే కన్వల్యూషన్ థీరం. It equals to integral 0 to t
e power minus u into e power minus 2 minus into minus plus 2u into du. It equals to integral 0 to t e power minus u into e power minus 2t into e power 2u into du. సో e పవర్ మైనస్ 2t అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఈ టర్మ్ అనేది మనకి కాన్స్టెంట్. మనం చేసేది విత్ రెస్పెక్ట్ టు du కాబట్టి అది కాన్స్టెంట్. d ఈక్వల్స్ టు e పవర్ మైనస్ 2t ఇంటీగ్రల్ 0 టు t e పవర్ మైనస్ u ఇంటూ e పవర్ మైనస్ 2u. బేసెస్ ఈక్వల్ కాబట్టి మైనస్ u ప్లస్ 2u ఇంటూ du అయిపోద్ది అన్నమాట. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని సమ్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఇట్ ఈక్వల్స్ టు e power minus 2t into integral 0 to t e power u minus u plus 2u u into du. It equals to e power minus 2t into integral e power x into dx. e power x. So e power u నే వస్తుంది మళ్ళీ e power u lower limit 0 upper limit t. T equals e power minus 2t into e power t minus e power 0. It equals to e power minus 2t into e power t minus 1. This one is the answer. Next problem, ఇంకో ప్రాబ్లం చేద్దాం. Evaluate using convolution theorem. Evaluate మనం చేసేది అదే కాబట్టి నేను రాయట్లేను. Evaluate L inverse of 1 divided by s into s square plus 1. So f bar of s equals to 1 by s and g bar of s equals to 1 by s square plus 1. ఇలా విడదీయడం రావాలి. అలా రాసినా మాకు కొన్ని మార్క్స్ పడతాయి. L inverse of f bar of s equals to L inverse of 1 by s equals to 1. So L inverse of g bar of s equals to L inverse of 1 divided by s square plus 1. It equals to sin t. This one is f of t and this one is g of t. So it equals to, next, using convolution theorem, f of t star g of t equals to integral 0 to t f of u into g of t minus u into du. It equals to integral 0 to t f of u 1 into sin t minus u into du. So it equals to, just దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది. 1 into sin అంటే sin ఏ ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to t sin of t minus u into du. So integral sin x dx equals to minus cos x. So minus cos of t minus u by with respect to u కాబట్టి u కి మైనస్ ఉంది కాబట్టి minus 1 వస్తుంది. Lower limit 0, upper limit t. So minus minus plus cos of t minus u and 0 to t. It equals to cos of u place లో t సబ్స్టిట్యూట్ చేయాలి. Minus cos of t minus 0. It equals to cos of 0 minus cos t. Cos 0 value 1 minus cos t. This one is the answer. Thank you. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. రేపటి ఎగ్జామ్ బాగా రాయాలి.